హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు ఛానల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీస్ నెల్లూరు చేపల పులుసు రెసిపీ చెప్పబోతున్నాను. నిజాన్ని నిజంగా అనుకుంటే చాలా సింపుల్ రెసిపీ అండి. కానీ నెల్లూరు చేపల పులుసులో ఉన్నటువంటి ఏకైక ట్రిక్ ఏంటంటే పులుపుని బ్యాలెన్స్ చేయడం. అక్కడే ఉంది అసలైన రుచి. ఈ రెసిపీని ఈవెన్ బ్యాచిలర్స్, బిగినర్స్ కూడా చేసి అద్భుతంగా కుదిరే తీరు, కొలతలు చెప్పబోతున్నాను. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఈ ఒక్క రెసిపీని మీరు అర్థం చేసుకుంటే ఎన్ని కిలోల చేపల పులుసు అయినా పెట్టేయగలరు. అంత పర్ఫెక్ట్ రెసిపీ ఇది. లెట్స్ స్టార్ట్. ముందుగా చూడండి, నెల్లూరు చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలన్నీ ఇవే. నేను అరకిలో బొచ్చ చేప ముక్కలు వాడుతున్నాను. ఇంకా ఓ తల తీసుకున్నాను. చేప ముక్కలు కనీసం ఈ మందం ఉండాలండి, పులుసు కోసం అని అడిగితే ఇస్తారు. ఇంకా చింతపండు నేను 45 గ్రాముల దాకా తీసుకున్నాను. ఇందులో పిక్కలు, నార తీసేసినటువంటిది. ఇంకో విషయం, ఈ రెసిపీ అంతా నేను యూనివర్సల్గా దొరికేటువంటి మెజరింగ్ చెంచాలు, కప్పులు వాడే చేస్తున్నాను. మీరు అవి ఫాలో అవ్వగలిగితే ఎప్పుడు చేసినా ఒకే రుచి వచ్చి తీరుతుందంతే. ముందుగా ఓ బౌల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలపండి. ఆ తర్వాత చేప ముక్కల్ని వేసి ఉప్పు కారంతో బాగా రుద్ది పట్టించండి. ఈ ముక్కల్ని కనీసం ఓ 30 నిమిషాల పాటైనా ఊరనివ్వండి. ఇప్పుడు పులుసు పొడి చేసుకుందాం. దీనికోసం 2 చిటికెళ్ల మెంతులు తీసుకోండి. ఇంకా 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఓ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి కేవలం సన్నని సెగ మీదే ఆవాలు రంగు మారి చిట్లేంత వరకు కలుపుతూ వేపుకోండి. ఆవాలు రంగు మారి చిట్లడం మొదలవుతుంది. అప్పుడు ప్రిఫరబుల్లీ రోట్లో కాస్త బరకగా దంచుకోండి. నిజానికి నేను చేస్తున్న పొడి ఓ కిలో చేపలకి సరిపోతుంది. అంత కొద్ది క్వాంటిటీ దంచడానికి కష్టమవుతుంది. అందుకే నేను డబుల్ క్వాంటిటీ తీసుకున్నాను. లేదంటే ఇంకో పని చేయొచ్చు, మీరు సగం క్వాంటిటీయే తీసుకోండి. బట్ 7-8 ఎండుమిర్చి కూడా వేసి వేపి దంచి పొడి చేసుకోవచ్చు. కానీ మనం వేసే ఎండు కారంలో కాస్త బ్యాలెన్స్ చేసుకోవాలి అని గుర్తుంచుకోండి. చూడండి, ఇలా ఉండాలి కాస్త బరకగా పొడి. ఇప్పుడు 80 ml నూనె తీసుకోండి. అంటే 1/3 కప్ అవుతుంది. వేడెక్కినటువంటి నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిట్లనివ్వండి. ఆవాలు చిట్లిన తర్వాత ఓ కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, 3 పచ్చిమిర్చిని చీరినటువంటివి, ఇంకా 2 రెబ్బల కరివేపాకు వేసి ఉల్లిపాయ లేదా బంగారు రంగు వచ్చేంత వరకు వేపండి. చేపల పులుసులకి నూనెలు ఉండాలి, అప్పుడే పులుసుకి రుచి అని గుర్తుంచుకోండి. ఏమాత్రం నూనెలు మితంగా వేసినా అంత రుచిగా అనిపించదు చేపల పులుసు. వేగిన ఉల్లిలో 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2.25 టేబుల్ స్పూన్ల కారం వేసి వేపండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం మనం ముందే వేసేసాం కదా చేపలకు పట్టించడానికి. మిగిలింది ఇప్పుడు వేశాను. సో ఆల్ టుగెదర్ నేను చేస్తున్నటువంటి చేపల పులుసుకి 3.5 టేబుల్ స్పూన్ల కారం, 1.25 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అవసరం అవుతుంది అని గుర్తుంచుకోండి. కారాలో పొంగు రాగానే 2 టొమాటోల పేస్ట్ వేసి కలిపి ఖచ్చితంగా నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వండి. 8-10 నిమిషాలకి నూనె పైకి తేలిపోతుంది. అప్పుడు చూడండి, నేను 45 గ్రాముల చింతపండు నుంచి తీసినటువంటి 1/2 లీటర్ చింతపండు పులుసు పోస్తున్నాను. ఇది పోసి బాగా కలిపి పులుసులో నుంచి ఖచ్చితంగా నూనె పైకి తేలేంత వరకు మరగనివ్వండి. 45 గ్రాముల చింతపండు అంటే ఏం లేదండి, చిన్న జామకాయ సైజ్ అంత చింతపండు. పులుసులో నుంచి అంచుల వెంట నూనె పైకి తేలినట్టు కనపడుతుంది. చాలండి. ఆ స్టేజ్లో నెమ్మదిగా చేప ముక్కల్ని పులుసు అంతా అక్కడక్కడ సర్దండి. అలాగే తల ముక్కల్ని కూడా. ఇంకో విషయం, మీలో చాలామందిలాగే నేను కూడా తల ముక్కలు అస్సలు తిన్నండి. కానీ తల ముక్కలు పులుసులో వేసి మరిగిస్తే పులుసు చాలా రుచిగా ఉంటుంది. అందుకే నేను చేపల పులుసులో తల ముక్కలు వేస్తాను. ఒకవేళ మీకు తల ముక్కలు ఇష్టం లేదనుకోండి, పులుసు తయారయ్యాక తీసి పక్కన పెట్టేసేయండి. బట్ తల ముక్కలు వేస్తే పులుసు చాలా రుచిగా ఉంటుందని అర్థం చేసుకోండి. చేప ముక్కలని సర్దుకున్న తర్వాత పైన ఓ చిటికెడు ఇంగువ వేస్తే పులుసు నీచు వాసన రాకుండా ఉంటుంది. చేప ముక్కలు కేవలం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఖచ్చితంగా నూనె పైకి తేలేంత వరకు మరగనివ్వాలండి. ఇది మస్ట్. చూడండి, నాకు 18 నిమిషాలకి గిన్నె అంచుల వెంట నూనె పైకి తేలడం మొదలైంది. ఇంకో విషయం అండి, చేపల పులుసులో ఎట్టి పరిస్థితుల్లోనూ గరిటె పెట్టకూడదు. గిన్నె అంచుల్ని పట్టి అలా తిప్పితే ముక్కలు వాటంతటవి సర్దుకుంటాయి. అప్పుడు ఇందులో చిన్న జామకాయ సైజ్ అంత మామిడికాయ ముక్కల్ని పులుసులో అక్కడక్కడ వేసి వదిలేయండి. ఆ తర్వాత గిన్నె అంచుల్ని పట్టి తిప్పితే ముక్కలు చక్కగా కిందికి దిగుతాయి. ఇప్పుడు మూత పెట్టేసి నూనె గిన్నెంతా పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. చూడండి, ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో మనం దంచుకొని ఉంచుకున్నటువంటి పొడి ఉంది కదా, అందులో సగం పొడి చేప పులుసు అంతా చల్లేసి ఇంకొక పొంగు రానిచ్చి స్టవ్ ఆపేసి దింపేసేయండి. ఈ పులుసుని వేడిగా తినడం కంటే కూడా కనీసం 5-6 గంటలు లేదా రాత్రంతా రెస్ట్ ఇస్తే ఎంత
ఎంత బ్యూటిఫుల్గా చేప ముక్కలన్నీ పులుపుని పీల్చుకొని చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను మీకు నెల్లూరు చేపల పులుసులో అతి ముఖ్యమైన టిప్స్ చెప్పాలండి. పులుసులో అన్నీ నే చెప్పిన తీరులోనే నే చెప్పిన కొలతల్లోనే వేసిన మీరు తీసుకున్నటువంటి మామిడికాయ పులుపు వల్ల ఉప్పు కారాలు బ్యాలెన్స్ తప్పుతాయి. కాబట్టి ఏ కారణం చేతనైనా సరే పులుపు మరీ ఎక్కువగా అనిపించిందే అనుకోండి, అప్పుడు మరో గిన్నెలో కాసింత నూనె వేసి ఉప్పు కారం వేసి ఓ పొంగు రానిచ్చి పులుసులో వేసి ఇంకొక ఉడుకు రానిస్తే పులుసు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. నేను ఎప్పుడైనా సరే చేపల పులుసుని ఇదే తీరులో పులుపుని అడ్జస్ట్ చేస్తాను. మీరు ఒక్కసారి అరకిలో చేపల్ని నే చెప్పిన కొలతలన్నీ ఫాలో అవుతూ ట్రై చేయండి. ఆ తర్వాత మీరు కిలోలు చేయగలిగే కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.